సత్యసాయి జిల్లా తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బుక్లో స్థానం సంపాదించింది. ఆ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో మేకల చెరువు ప్రాంతం ఉంది. గత 20 ఏళ్లుగా ఆ ప్రాంతానికి సెల్ ఫోన్ టవర్ అందుబాటులో లేదు. మేకల చెరువు పరిధిలో దాదాపు 10 పల్లెలు ఉన్నాయి. దాదాపు 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆన్లైన్లో ప్రభుత్వ సేవలు పొందాలంటే వేరే సచివాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి. గ్రామంలో చాలా కుటుంబాలు రైతాంగంపై ఆధారపడి నివసిస్తున్నాయి. గ్రామంలో విద్యార్థులంతా వేరు ప్రాంతాల్లో పెద్ద చదువులు చదువుతున్నారు. వారంతా గ్రామానికి వచ్చిన సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. చాలామంది ఆన్లైన్ క్లాసులను సైతం మిస్ అవుతున్నారు. తమ గ్రామం ప్రకృతి అందాల మధ్య ఉందని, తమ ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు అంటున్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలంటున్నారు. డిగ్రీ చదువుతున్నాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఇంటికాడ నుంచి చదువుకుంటున్నాను. ఆన్లైన్ క్లాసెస్ కానీ మామూలుగా ఏమన్నా కాలేజ్ నుంచి మాకు ఏమన్నా పీడిఎఫ్లు కానీ ఏమన్నా ఆన్లైన్ క్లాసెస్ పంపించినా కూడా నెట్వర్క్ సరిగ్గా లేదు. మేము సరిగ్గా చదువుకోలేకపోతున్నాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మేము అడుగుతూనే ఉన్నాము. కరోనా టైంలో కూడా బైజెస్ క్లాసెస్ ఇచ్చారు. అప్పుడు కూడా ఆన్లైన్ క్లాస్ వల్ల చాలామంది చిన్నపిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ కాలేజ్ పిల్లలు కానీ ఆన్లైన్ క్లాసెస్ కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినారు. లాస్ట్ గవర్నమెంట్ నుంచి చదువుతూనే ఉన్నాము. దాదాపు మా గ్రామంలో 12 పల్లెలు ఉన్నాయి. దాదాపు 1000 మంది కుటుంబాలు ఉన్నాయి. అందరికీ పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి విలేజ్లో ఉన్నారు. అందరికీ సిగ్నల్స్ లేక మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోలేకపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మాకు స్వతంత్రం ఉందో లేదో తెలియకపోతున్నాం. గత 20 సంవత్సరాల కాలం నుంచి కూడా ఇరుగు పొరుగు ప్రాంతాల్లో ఈ మొబైల్ వాడకం జరుగుతుంది. ఏమాత్రం మాకు వసతి లేదు. వసతి లేకపోయినా ఎంతో కొంతమంది యువకులు బయట ఫోన్ చేసుకుంటున్నారు. కానీ ఆరోగ్య సమస్యలతో అయితే గత కరోనా సీజన్ నుంచి కూడా ఎంతోమంది ఫోన్లు లేక ఫోన్ నుంచి బయట మెసేజ్ అందజేయలేక ప్రాణాలు కూడా కోల్పోవడం చాలా జరిగింది. అదేవిధంగా గత వారంలో మా బామర్ద ఆవు పశువు ఈత పడలేక ఇబ్బంది పడతా అంటే ఫోన్ చేసి చెప్పుకోవడానికి కూడా చాలా రాత్రి కాలంలో చాలా ఇబ్బందులు పడినాము. దీన్ని బట్టి ఆలోచన చేస్తే మాకు స్వతంత్రం ఉందా లేదని ఆలోచనతో ఉన్నాము. మీరైనా కానీ దయ ఉంచి మాకు ఈ కమ్యూనికేషన్ ఈ మొబైల్ వసతికి మీరు పూర్తి సహకారం అందించి మాకు ఫోన్ ఫెసిలిటీకి అందుబాటు చేస్తారని మా రిక్వెస్ట్. గత 6 సంవత్సరాలుగా సచివాలయం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ సేవలు అందించాలంటే నెట్వర్క్ చాలా ఇష్యూ ఉంది. మేకల చెరువు సచివాలయం పరిధిలో దగ్గర 8 పల్లెలు ఉన్నాయి. 8 పల్లెలకు కూడా నెట్వర్క్ కనెక్టివిటీ ఉండదు. మిద్దెల మీదకి ఎక్కాలా, లేకపోతే సర్వీస్ చేయాలంటే ఇక్కడ తిమ్మమ్మ మర్రిమాన్ దగ్గరికన్నా వెళ్ళాలా, రెక్కమ్మ దగ్గరికన్నా వెళ్ళాలి, లేదంటే మల్లమేపల్లి సచివాలయంకి వెళ్ళి పెంచి తీసుకొని రావాలి. అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ సర్వేస్ చాలా ఉన్నాయి. ఆ సర్వేలు చేయాలన్నా కూడా ఇంటింటికి వెళ్ళి ఖచ్చితంగా జియో ట్యాగింగ్ చేసి చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా సర్వీసు చేయలేకుండా ఇన్ టైంలో ఇవి చిల్డ్రన్స్ కానీ మామూలుగా స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇట్లా సమస్యలన్నీ ఎదుర్కొంటున్నాము. ఇక్కడ మా సొంత ఊరైనటువంటి మేకల చెరువు గ్రామానికి 10 పల్లెలు ఉన్నాయి. పెడకుంటవారపల్లి తాండా, మేకల చెరువు, గౌడ్చెరువులపల్లి, ఉలింజలపల్లి, బొమ్మలాటోలపల్లి, మాలపల్లి, అరవాన్లపల్లి, గింగదిలవారపల్లి, తాండా, ముడపల్జీవి, అరిజనవాడ. ఈ గ్రామాలన్నిటికీ ఎక్కడ కూడా అవసరం కోసం ఎక్కడ ఫోన్ చేయాలన్నా మినిమం 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం పోవాలి. కానీ మాకేమన్నా విషపురుగులు కానీ, యాక్సిడెంట్లు కానీ, విషజ్వరాలు కానీ పై అధికారులకు తెలపాలన్నా కూడా మాకు సిగ్నల్స్ కానీ ఎక్కడెక్కడ ఏ నెట్వర్క్ రావట్లేదు. దయించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, లోకల్ ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి కానీ విన్నవించుకుంటున్నాం. మీరు చొరవ తీసుకొని మా గ్రామాలకు ఏ నెట్వర్క్ అయినా పర్లేదు, జియో కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, వడాఫోన్